ప్రైజ్ గాడ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. దేవునామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఈ ఉదయకాలం అందు చర్చ్ ద క్రాస్ రోడ్స్ సిరీస్లో తెస్సలోనికైలకు అపోస్తలుడు పౌలు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 8 వచనాలను మనం ధ్యానం చేయబోతున్నాము. దేవుని యొక్క సహాయం కోసం మనందరం కూడా కనులు మూసి ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, మా ప్రియమైన దేవ, మా రక్షక, ఈ మార్నింగ్ మెడిటేషన్లో తండ్రి మేము ధ్యానించబోతున్న వాక్య భాగమును మీ ఎదుట పెట్టి ఉన్నాము. మాతో మీరు మాట్లాడి మమ్మలను బలపరచమని, పరిశుద్ధాత్మని సహాయము మాకు అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 8 వచనాలను ధ్యానం చేద్దాం. ఇందులో మనకు 2nd చాప్టర్ వర్స్ 17లో పాల్ తన యొక్క కన్సర్న్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు. తెస్సలోనిక సంఘం నాకు రావాలని ఆశపడుతున్నాను, ప్రయత్నం చేశాను అని అంటున్నాడు. మేము 17వ వచనం, సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలము ఎడబాసి ఉన్నను, మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలెనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసితిమి. కాబట్టి మేము మీ యొద్దకు రావాలనని ఉంటిమి. పౌలను నేను పలుమారు రావాలనని ఉంటిని కానీ సాతాను మమ్మను అభ్యంతరపరిచను. He wanted to see the Thessalonians. His opponents were accusing him that he neglected the Thessalonica church. అయితే అపోస్తలుడు పౌలు మాత్రం రావడానికి అనేకమైన ప్రయత్నాలు చేసినప్పటికీ సాతానుడు అభ్యంతరపరిచాడు, ఆటంకపరిచాడు, కనుక రాలేకపోయాను. అయినా కూడా మా మనస్సును బట్టి మేము మీకు దగ్గరగానే ఉన్నాము అని అంటున్నాడే. అసలైతే కొందరు ఏమంటారంటే ఈ 17th verse నుంచి 20th verse వరకు 3rd చాప్టర్లో కలిపి రాసి ఉండాల్సింది. ఎందుకంటే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అంతా 3rd చాప్టర్లో ఉంది అని వారి యొక్క ఉద్దేశం. నిజంగానే మనం చూస్తే ఈ కన్సర్న్ ఏంటి అనే దాని గురించి అపోస్తలుడు పౌలు 3rd చాప్టర్లో మాట్లాడుతున్నాడు. అయితే ఒక నియమం పెట్టుకున్నాడు పౌలు. ఏంటంటే ప్రతి అధ్యాయంలోనూ క్రీస్తు రాకడను గురించిన విషయాలు మాట్లాడాలన్న ఉద్దేశంతో, ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది, మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా అంటున్నాడే. సో ఇన్ ఆర్డర్ టు యాడ్ దిస్ వర్స్ ఇన్ టు ద 2nd chapter, the people who divided the chapters retained these 4 verses in 2nd chapter. ఇప్పుడు ఆ కన్సర్న్ ఏంటి అనే దానిని మనం 3వ అధ్యాయంలో మెడిటేట్ చేయబోతున్నాం. కాబట్టి అని అంటున్నాడు. అందుకే కాబట్టి. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ కంటిన్యూయేషన్ ఆఫ్ ద టాపిక్ విచ్ హీ స్టార్టెడ్ ఇన్ ద ప్రీవియస్ చాప్టర్. కాబట్టి ఇక సహింపజాలక ఆయన రావాలని ప్రయత్నం చేశాడు, కుదరలేదు. సాతానుడు అభ్యంతరపరిచాడు, ఎన్నో ఆటంకాలు ఉంటూ ఉన్నాయి. అందుకే ఇప్పుడు నేనేం చేశానంటే దీనిని సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకు, మీ విశ్వాస విషయమై మిమ్మును స్థిరపరచుటకును
మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడును అయిన తిమోతిని పంపితిమి. ఇంకా దీనిని తాళలేకపోయాడు. He was unable to bear the separation. So he has to think of the Thessalonica church that he should do something. ఏం చేయాలనుకుంటున్నాడంటే, the reason why he sent Timothy is, there are reasons here. Number one, it is to establish them. మొట్టమొదటిగా in their faith. He wanted to establish them in faith. అందుకని ఇంకా మొత్తంగా టోటల్గా 3 విషయాలను చెప్తున్నాడు. The reasons why he sent Timothy to Thessalonica. మిషన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ పాల్ ఉందే, పాల్ యొక్క మిషన్ ఆబ్జెక్టివ్ని మనం కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28-29 వచనాలలో చూడొచ్చు. వాట్ ఈస్ ది ఆబ్జెక్టివ్? ప్రతి సేవకునికి లేదు అంటే ప్రతి బోధకునికి ఒక ఆబ్జెక్టివ్ ఆర్ ఎ కామన్ గోల్ ఆర్ ఎ కామన్ మిషన్ ఉండాల్సి ఉంటుంది. ఒక గురి ఉండాలి. ఆ గురి ఏంటి చెప్తున్నాడు చూడండి. 1వ అధ్యాయం 28వ వచనంలో, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఒక ప్రీచర్ చేయవలసిన పనులు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రతి మనుష్యుని అనగా ప్రతి విశ్వాసిని, ప్రతి ఒక్క వ్యక్తి, యేసు ప్రభువుని అంగీకరించిన ప్రతి వ్యక్తిని కూడా సంపూర్ణునిగా చేయాలి. ఆయన ఎదుట చేసిన తర్వాత ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందునిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను అని చెప్తున్నాడు. So this is the main objective of any Christian or any preacher. ఏ బోధకునికైనా సరే గురి ఏంటి అంటే, సంఘమునకు వచ్చే ప్రతి ఒక్కరిని కూడా సంపూర్ణులుగా చేసి దేవుని ఎదుట నిలబెట్టాలి అని, వారికి కావలసిన ఆత్మీయ జ్ఞానమును వారికి తెలియచెప్పి, బుద్ధి చెప్పి, వారికి కావలసిన బోధనను చేస్తూ ఉండటం, యేసు ప్రభువుని గురించి ప్రకటించటం అనేది ప్రతి ఒక్క బోధకుని యొక్క లక్ష్యం అయి ఉండాలి. అదే విధంగా ఎఫీషియన్స్కి కూడా రాస్తూ 4వ అధ్యాయం 11 నుంచి చెప్తాడు. 4th chapter verses 11 onwards. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగూ నియమించను అని చెప్తున్నాడు. సో మనందరం కూడా సంపూర్ణతను సంపాదించాలి. క్రీస్తు ప్రభువునకు సంబంధించిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగిన వారంగా ఉండాలి. మెచ్యూరిటీలోకి, గ్రోయింగ్ ఇన్ టు మెచ్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ చాప్టర్లో మనకు కనిపించే 2 ప్రధాన అంశాలు ఏంటి అంటే, ఒకటి స్పిరిచువల్ స్టెబిలిటీ, ఆత్మీయ స్థిరత్వం. రెండోది స్పిరిచువల్ గ్రోత్, ఆత్మీయ అభివృద్ధి. మనం ఈ విషయాలను 8వ వచనంలో 10వ వచనంలో కూడా అపోస్తలుడు పౌల్ తెలియజేసినట్లుగా గమనించవచ్చు. సో 2 key aspects. Number 1 is spiritual stability and number 2 is spiritual growth. మనం ఎక్కడున్నాము అంటే అక్కడే ఉన్నట్టుగా గొంగలి పురుగుల్లాగా ఉండకూడదు. We must be transformed into the likeness of Christ Jesus. అందుకే తన యొక్క బర్డెన్ని
ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక సహింపచాలక ఏథెన్స్లో మేము ఒంటిగానైనాను ఉండుట మంచిదని ఎంచాడు. He wanted to be alone. He sent all his companions. అలాగే ఇప్పుడు తిమోతి తనకు పరిచర్య చేస్తూ ఉన్నా కూడా యు హ్యావ్ టు గో టు తెసలోనైకా అని చెప్పి తన యొక్క భారమును తిమోతికి తెలియజేసి తెసలోనికా పట్టణానికి ఈ సంఘమునకు పంపించాడు. He found out different options. ఏం చెయ్యాలి అనేది. Paul was restricted. సాతానుడు అభ్యంతరపరిచాడు. ఇప్పుడు వాట్ షుడ్ ఐ డూ అంటే ఐ మస్ట్ సెండ్ ఏ హెల్పర్. నంబర్ 1 3 ఆప్షన్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాడు. ఆప్షన్ నంబర్ 1 ఈస్ హీ వాంటెడ్ టు సెండ్ ఏ హెల్పర్. ఒక సహాయకుని పంపించాలనుకున్నాడు. అది తిమోతిని పంపించడానికి ఆయన సంకల్పించాడు. రెండవది మనం ఈ మొట్టమొదటి దానిని మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు చూడొచ్చు. హీ వాంటెడ్ టు సెండ్ ఏ హెల్ప్ అండ్ దట్స్ ద రీజన్ వై హీ సెంట్ తిమోతి. రెండవ ఆప్షన్ వారి కోసం ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకే 9 నుంచి చూసినప్పుడు 9 నుంచి మిగిలినటువంటి వచనాలు 13వ వచనం వరకు కూడా 9 నుంచి 13 వరకు తాను చెప్తున్నది ప్రార్థన చేస్తున్నాడు. మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొంచున్నాము అంటున్నాడు. దట్ మీన్స్ హీ వాస్ ప్రేయింగ్ ఎర్నెస్ట్లీ అంటు ద లార్డ్. మూడవ పని తాను చేసింది ఏంటి? ఈ పత్రికను వారికి రాశాడు. హీ సెంట్ ఎ లెటర్ టు ఎంకరేజ్ దీస్ పీపుల్, టు ఇన్స్ట్రక్ట్ థెసలోనియన్స్ అండ్ ఆల్సో టు వార్న్ ద థెసలోనియన్స్. వారిని హెచ్చరించడానికి, వారికి బుద్ధి చెప్పడానికి, వారికి ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి తిమోతిని పంపించడంతో పాటుగా ఉత్తరాన్ని కూడా, ఒక ఎపిసెల్ని, పత్రికను కూడా రాసి పంపించాడు. దీస్ ఆర్ ద 3 different options Apostle Paul found out to encourage, instruct and warn the Thessalonians. ఇప్పుడు he had three things in his mind. 3 విషయాలు తన యొక్క మనస్సులో ఉన్నాయి తెసలోనికా సంఘమును గురించి అని మనం అనుకున్నాము. ఒకటి, ఎవడునూ కదిలింపబడకుండునట్లు. 2 నుంచి 4 వరకు కలిపి ఉన్న వచనాలు చదువుతున్నాను. ఈ శ్రమ వలన ఎవడునూ కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మేము తిమోతిని పంపించాం. ఇంకొకటి కూడా మనం 5వ వచనంలో చూస్తాం. మీ విశ్వాసమును తెలుసుకొనవలెనని అతని పంపితిని. 1, వారిని విశ్వాసంలో స్థిరపరచడానికి. 2, వారిని హెచ్చరించడానికి. 3, అసలు వీరి యొక్క విశ్వాస పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి పంపించాడు. సో ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ దీస్ పీపుల్ ఇన్ ఫెయిత్ ఆఫ్ గాడ్, గ్రేట్ రియాలిటీస్ని వారికి తెలియచెప్పి వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఎందు నిమిత్తం వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన యొక్క జీవితం ఎలాగా సాగింది, ఆయన పరిచర్య ఏ విధంగా చేశాడు, ఆయనను యూదులు ఏ విధంగా ఎదుర్కొన్నారు, ఆ తర్వాత ఆయనను సిలువకు అప్పగించారు, ఆ తర్వాత ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు, ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మని ఈ లోకంలోనికి సహాయకునిగా లేదంటే ఆదరణకర్తగా పంపించాడు అనేది వారికి అందరికీ కూడా తానున్నప్పుడు చెప్పాడు. తిమోతిని కూడా పంపించాడు. ఈ టిమ్స్ మిషన్ ఏంటంటే, తిమోతి యొక్క మిషన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, వారిని ఎమోషనల్ గాను, మెంటల్ గాను, స్పిరిచువల్ గాను స్టేబుల్గా చేయాలి, స్థిరులనుగా చేయాలి. ఎందుకంటే మనుషులందరూ కూడా అన్స్టేబుల్ పీపుల్. వీఆర్ నాట్ కన్సిస్టెంట్. ఎందుకు? వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మనందరం రక్షణ పొందిన వారమే, దేవుని బిడ్డలైన వారమే, మారు మనసు పొందిన వారమే. అయినా కూడా మనలో స్థిరత్వం రావాలి. ఆ స్థిరత్వం రావాలి అంటే మనకు కొంచెం టైం పడుతుంది. దేవుడు అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ని లేదంటే అనేకమైన ఈవెంట్స్ని మన జీవితంలో జరిగించి
వాటి ద్వారా మనలను ఒక స్థిరమైన విశ్వాసిగా మారుస్తాడు, ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. అందుకే Timothy has to remove all the instability if there is anything in the Thessalonians. అందుకని వారి యొక్క పరిస్థితులన్నీ కూడా తెలుసుకొని వారిని బలపరచడానికి పంపించాడు. రెండవది, మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకు పంపించాడు అని చెప్తున్నాడు. శ్రమల వలన కదిలింపబడకూడదు. ఈ సంఘం శ్రమ పడింది అనే దానిని మొదటి అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. 5వ వచనంలో, ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రం గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్నదన్న సంగతి మీకు తెలియను. ఆ తర్వాత 6వ వచనంలో, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. ఇలాగ వారు మాదిరికరమైనటువంటి విశ్వాసులుగా తయారయ్యారు. వారి విగ్రహాలను విడిచిపెట్టి జీవము గల్లను దేవుడు, సత్యవంతుడు అయిన దేవునికి దాసులాగటానికి వీరు ఏ విధంగా అయితే ఆ దేవుని వైపు తిరిగారో ఆ విషయాన్ని తెలియజేస్తూ చాలాసార్లు మనం ఏంటంటే మన యొక్క పరిస్థితిని మర్చిపోయేటువంటి వారంగా ఉంటాం. దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ అన్స్టేబుల్, ఇన్కన్సిస్టెంట్. మనం ఎందుకు కదిలిపోయేటువంటి వారంగా ఉంటామంటే, ఎస్పెషల్లీ వెన్ దేర్ ఈజ్ ఎ ట్రయల్ అండ్ టెంప్టేషన్, శోధనలు వచ్చినప్పుడు మనుషులు లేనంటే విశ్వాసులు తప్పిపోతూ ఉంటారు. అందుకని we need to have a firm foundation. ఆ ఫర్మ్ ఫౌండేషన్ని అపోస్టల్ పాల్ డాక్ట్రినల్ ఫౌండేషన్ని వీరికి మంచి ఫౌండేషన్ని వేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొందరు జుడైజర్స్ అందులోనికి, ఆ సంఘంలోనికి వచ్చారు. లేదంటే పాల్ యొక్క అపోనెంట్స్ వచ్చి వారందరినీ కూడా తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు. మనం ఒక క్రైస్తవుడు రక్షింపబడిన తర్వాత ఎందుకు దేవుడు రక్షించాడు అనే ఆ మెయిన్ ఆబ్జెక్టివ్ని మనం అర్థం చేసుకోవాలి. మనం యేసుక్రీస్తు ప్రభువు ప్రతినిధులంగా జీవించడానికి ఈ లోకంలో ఆయన ఏర్పరచుకొని, అందరూ చెప్తున్నట్లుగా కాకుండా, అందరూ ఏం చెప్తుంటారు, యేసు ప్రభు దగ్గరకు రండి, ఆయన ఆశీర్వాదాలను పొందండి అంటే, ఆశీర్వాదం అనగానే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదంగానే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కలిగి ఉండటానికి, లేదంటే దాని గురించి ఆలోచించటానికి, బోధించటానికి కూడా ఈ రోజులలో మనం చూస్తున్నటువంటి బోధకులకు ఏమాత్రం కూడా ఇష్టం ఉండటం లేదు. అసలు మనల్ని దేవుడు ఎందుకు అపాయింట్ చేశాడు? వై డిడ్ హీ కాల్ us అండ్ అపాయింటెడ్ us? కొన్నిసార్లు మనం ఉద్యోగాలకు అపాయింట్మెంట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు వారికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తూ ఉంటారు. ఆ అపాయింట్మెంట్ లెటర్లో వారు చేయవలసిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఇంకా వారికి ఉన్నటువంటి జీత భత్యాలు, పర్క్స్ అండ్ శాలరీస్, అవన్నీ కూడా వారికి సంబంధించిన సెలవులు ఏ విధంగా ఉంటాయి, వీటన్నింటినీ కూడా మెన్షన్ చేస్తారు అపాయింట్మెంట్ లెటర్స్లో. అసలు దేవుడు మనలను తన బిడ్డలుగా ఈ లోకంలో ఎంచుకోవడం అనేదే మనకు ఒక గొప్ప భాగ్యం. ఆయన మనకు ఒక పెద్ద టాస్క్ని అప్పగించడానికే మనలను ఏర్పరచుకున్నాడు. అందులో మొట్టమొదటిది ఆయన గురించి శ్రమ అనుభవించడానికి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఏం చెప్పాము? మనం శ్రమ అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అదే జరిగినది. వీఆర్ అపాయింటెడ్ unto the Lord to face afflictions in our lives. శ్రమను అనుభవించడానికే దేవుడు మనలను పిలిచాడు. అదే జరిగినది. ముందుగానే వారిని హెచ్చరించాడు, ముందుగానే చెప్పాడు. అఫ్లిక్షన్స్ అనేవి యాక్సిడెంట్స్ కాదు, అవి అప్పటికప్పుడు లేదు అని అంటే అకస్మాత్తుగా వచ్చేటువంటివి ఏమాత్రము కూడా కానే కాదు. అందుకే మనం వాటిని గురించి
ఆశ్చర్యపడనవసరం లేదు అని అపోస్తలుడు పీటర్ చెప్తున్నాడు. చూడండి, మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఇప్పుడు చాలాసార్లు మనం గమనిస్తూ ఉన్నాం, ఎక్కడైనా ఎవరినైనా క్రైస్తవులను హింసిస్తుంటే మనకు అన్ని ఛానల్స్లో కూడా ఆ మెసేజెస్ వచ్చేస్తాయి. టెలిగ్రామ్లో మెసేజెస్ వస్తాయి, ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ వస్తాయి, వాట్సాప్లో మెసేజెస్ వస్తాయి. ఫలాని చోట క్రైస్తవులను హింసిస్తున్నారు, వారి కోసం ప్రార్థించండి అని. ఏం ప్రార్థించాలి అనేది చాలామందికి తెలియదు. మనం ప్రార్థన చేయవలసింది, ప్రభువా మీరు అఫ్లిక్షన్ని పంపించారు, ఆ శ్రమలలో నీ బిడ్డలైన వారు హింస పొందుచు ఉన్నప్పుడు వారికి ధైర్యాన్ని ఇవ్వండి, వారు దేవుని యొక్క బిడ్డలుగా స్థిరంగా నిలవడానికి వారికి శక్తినివ్వండి అని ప్రార్థించాలి. కానీ వారిని శిక్షించు ప్రభువా, వారిని అంతం చేసే ప్రభువా, క్రీస్తు శత్రువులను, సువార్త శత్రువులందరినీ సమూల నాశనం చేసే ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి సమరయులను కాల్చివేయనట్లుగా ఆజ్ఞాపించడానికి మాకు పర్మిషన్ ఇవ్వు అని యాకోబు యోహానులు యేసు ప్రభువుని అడిగారే, అలాగా మనమందరం కూడా దేవునిని ఈ విధంగా ప్రార్థించటం కాదు, మన శత్రువులను గురించి మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ఏమని? వారిని రక్షించమని ప్రార్థించాలి, వారి యొక్క మనస్సులను మార్చమని ప్రార్థించాలి. హింస పొందుట ద్వారా దేవుని యొక్క ప్రేమను వీరు వ్యక్తం చేసేలాగా వారికి కృపను అనుగ్రహించమని, క్రిస్టియన్స్కి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేయాలి. ఇదేదో గొప్ప విషయం, లేదంటే అదొక వింతైన విషయం కానే కాదు. క్రీస్తు మహిమతో బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. యు ఆర్ బ్లెస్డ్. మీకు హింస సంభవిస్తుందా, శ్రమలు మీకు సంభవిస్తున్నాయా, మీరు ధన్యులు అని వారిని గురించి మనం వారికి చెప్పాలి. అలాగనే వారిని బలపరిచేటువంటి వారంగా ఉండాలి. అపొస్తలుల కార్యముల గ్రంథంలో పేతురుని యోహానును పట్టుకొని వారు, ఈ యూదులైనటువంటి వారు, సన్హెడ్రిన్ సభ వారు ఒక ట్రయల్ని వారికి చేసిన తర్వాత అంతా అయిపోయినాక వారిని శిక్షించే విధమేమి కూడా తెలియక వారిని విడిచిపెట్టేశారు 4వ అధ్యాయంలో. అప్పుడు వారు ఏం చేశారు అంటే, చూడండి 23వ వచనంలో, వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకును ప్రధాన యాజకుల యొద్దకును తమతో చెప్పిన మాటలన్నిటినీ చెప్పిరి. వారు విని ఏక మనస్సుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టారు. అందులో వారు చేసినటువంటి ప్రార్థనలో 27వ వచనం చూద్దాం. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధంగా హెరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజంగా కూడుకున్నారు ప్రభువా. ఈ సమయమందు వారి బెదిరింపులు చూసి రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక క్రియలు మహత్కార్యములు చేయుటకు నీవు చేయి చాచి ఉంటుండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము అని ప్రార్థన చేశారు. వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించారు. శ్రమ కలిగినప్పుడు దేవుని విడిచిపెట్టేసి పారిపోవడం కాదు. అందుకే దేవుడు మనకు అప్పగించిన దానిని వారేం చెప్పారు? సన్హెడ్రిన్ సభ వారు 18వ వచనంలో
వారిని పిలిపించి, అనగా యోహాను పేతురులను పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదు అని వారికి ఆజ్ఞాపిస్తే, పేతురు అంటున్నాడు, పేతురు యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము అని వారికి ఉత్తరం ఇచ్చారు. దేవుడు మనలను ఎందుకు పిలిచాడో దానిని మనం చేయకుండా ఏమాత్రమును కూడా ఉండటానికి వీల్లేదు. శ్రమలు వచ్చాయని, కష్టం వచ్చిందని మనం ఏమాత్రము కూడా దేవునిని విడిచిపెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు మనలను పిలిచిందే అందుకు. హీ హ్యాస్ అపాయింటెడ్ అస్ అంటూ అఫ్లిక్షన్, శ్రమ అనుభవించటానికే మనలను ఆయన నియమించాడు అన్న సంగతిని వీరికి గుర్తు చేస్తున్నాడు. మీరెరుగుదురు అంటున్నాడు. ఇందుచేత నేను ఇకను సహింపచాలక శోధకుడు మిమ్మను ఒకవేళ శోధించునేమో అని, శోధన వస్తుందేమో అని ముందుగానే పాల్ ఎక్స్పెక్ట్ చేసి, మా ప్రయాసం వ్యర్థమైపోవునేమో అని ఎంతో ప్రయాసపడ్డారు ఈ సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. అటువంటి ప్రయాస కష్టం వచ్చినప్పుడు అది వ్యర్థమైపోతుందేమో. ఎందుకు? ఇఫ్ వి ఈల్డ్ టు ద పర్సిక్యూషన్, మనం దానికి భయపడిపోయి, కష్టాన్ని శ్రమను అనుభవించడానికి భయపడిపోయి యేసు ప్రభువుని విడిచిపెట్టేసి వెళ్ళిపోతే అప్పుడు వీరు పొందిన ప్రయాస అంతా, వీరి యొక్క ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోతుంది. అందుకనే అపొస్తలుడు పౌలుకి బాగా తెలుసు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు, 15:58 చెప్తున్నాడు చూడండి. 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి. శోధకుడు వస్తాడు. శోధకుడు మన దగ్గరకు ఎలా వస్తాడు అంటే, మార్కు సువార్తలో విత్తువాని ఉపమానము చెప్పినప్పుడు ఒకడు వచ్చాడు. వాడు 4వ అధ్యాయంలో చూడండి. లెట్ us see మార్క్ చాప్టర్ 4 verse 16. త్రోవ పక్కన 14వ వచనం, విత్తువాడు వాక్యం విత్తుచున్నాడు. త్రోవ పక్క నుండి వారెవరనగా వాక్యం వారిలో విత్తబడును కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును. ఈ విత్తబడిన వాక్యమును శోధకుడు వచ్చి ఎత్తుకొని పోతే అది వ్యర్థమైపోతుందేమో. కానీ తనకు ఒక ధైర్యం ఏంటంటే, దేవుడు తన యొక్క ప్రయాసను వ్యర్థం చేయడు అన్న సంగతి బాగా తెలుసు కనుక ఆ నమ్మకంతోనే ఉన్నాడు. అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలెనని అతనిని పంపితిని. ఏమో, మేబీ దే మైట్ హ్యావ్ ఈల్డెడ్ టు ద టెంప్టేషన్. శోధకుడు శోధించినప్పుడు ఒకవేళ తప్పిపోయారేమో అని భయమేసి వారి దగ్గరకు కనుక్కో, వారి యొక్క విశ్వాసం ఎలా ఉంది అనే దానిని తెలుసుకోవాలని పంపించాను. నంబర్ 1, వారిని స్థిరులుగా చేయటానికి, స్థిరపరచడానికి. 2, హెచ్చరించడానికి. 3, వారి విశ్వాసాన్ని తెలుసుకోవడానికి. ఇది సంఘ నాయకుడు చేయవలసినటువంటి పనులలో ముఖ్యమైనటువంటి పనులు. దీస్ ఆర్ ద key objectives of any preacher or any pastor. కాబట్టి అదే పనులను అపొస్తలుడు పౌలు చేస్తూ ఉన్నాడు. తిమోతి ఇప్పుడు ఏం చేశాడు? ఒక మంచి రిపోర్ట్ని తీసుకొని వచ్చాడు. ఈ రిటర్న్డ్ వచ్చి ఏమంటున్నాడు? తిమోతి ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగూ చూడ అపేక్షించి ఉన్నామో అలాగే మీరును మమ్మను చూడని అపేక్షించు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకొనుచున్నారని మా విశ్వాసమును గూర్చియు మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారం మా యొద్దకు తీసుకొని వచ్చాడు. అందుచేత సహోదరులరా, మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి
మీ విషయంలో ఆదరణ పొందితిమి. దిస్ ఈస్ a great comfort unto Apostle Paul, because they were exactly, the Thessalonians were exactly as he was expecting them. వారి యొక్క విశ్వాసం చెక్కు చెదరలేదు. వారి ప్రేమ స్పష్టంగా తెలుస్తోంది. దేవుని యందు వారి యొక్క విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నారు, నమ్మకస్తులుగా ఉన్నారు. దే వర్ స్టేబుల్ అండ్ దే వర్ గ్రోయింగ్ అండ్ దే వర్ యాక్టివ్ ఇన్ దేర్ ఫెయిత్ అనే విషయాలు చూచినప్పుడు, వారి యొక్క విశ్వాస క్రియలను, వారి ప్రేమ కార్యములను చూచినప్పుడు, ప్రేమతో వారు నింపబడినప్పుడు, వారు అపోస్తల్ పాల్ని తన యొక్క కంపానియన్స్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. This is the love that they showed unto us, and we also have the same kind of love toward the pastor or the preacher. వారి ఆత్మీయ తండ్రి అపోస్తల్ పాల్తో కలుసుకోవాలని వారికి కూడా ప్రేమ కలుగుతూ ఉంది. అదే వారు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. దే షుడ్ బి గ్రోవింగ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని గూర్చిన జ్ఞానంలో, అనుభవ జ్ఞానంలో. పేతురు రాస్తున్నాడు చూడండి, 2వ పత్రిక 1వ అధ్యాయం 8 నుంచి 11 వరకు. 2 Peter chapter 2 verses 8 to 11 రాస్తున్నాడు. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపునముండి, 1వ అధ్యాయం 8వ వచనం, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, 7 కూడా చదువుతున్నాను. భక్తి, ఐ థింక్ వీ షుడ్ ఆల్సో రీడ్ చాప్టర్ 6 verse 6 onwards. జ్ఞానమందు అశానిగ్రహమును, ఆశానిగ్రహమందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, అవి మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవరికి లేకపోతాయో వారు తమ పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డివారును దృష్టి లేని వారును అగుదురు. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. అదే గ్రోయింగ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు ప్రభువుని గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో ఎదగటం అనేది ప్రతి ఒక్క విశ్వాసి కూడా చేయవలసినది. అటువంటి వారే స్టేబుల్గా ఉంటారు, అటువంటి వారే నమ్మకంగా ఉంటారు, అటువంటి వారే విశ్వాసంలో కొనసాగగలుగుతారు. అలాగే తెసలోనిక చర్చ్లోని విశ్వాసులు ఉన్నారు. అది గుడ్ రిపోర్ట్ని తీసుకొని వచ్చాడు తిమోతి. ఈ ఉదయకాలమందు మనలను గురించి గుడ్ రిపోర్ట్స్ దేవుని దగ్గరకు వెళ్తున్నాయా? అవును, వీరు నిజంగా వారి యొక్క విశ్వాసంలో చెక్కు చెదరలేదు. దేవుని గురించిన ప్రేమ వారిలో ఉంది. యేసుక్రీస్తు ప్రేమను వారు కలిగిన వారై ఇతరులకు ఆ ప్రేమను పంచిస్తూ ఉన్నారు. వారి యొక్క నమ్మకం విషయంలో ఏమాత్రము తగ్గలేదు. స్థిరులుగా ఉన్నారు, కదలని వారిగా ఉన్నారు. శ్రమలు వచ్చినా కూడా వారు ఏమాత్రము వేవరింగ్ అయ్యేటువంటి వారిగా లేరు అని మనల్ని గురించి చెప్తే అది చాలా సంతోషకరమైన విషయం. సాతాను చాలాసార్లు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి మనల్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో అదే చూస్తాం మనం. సాతానుడు దేవుని దగ్గరకు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు. అయితే యోబుని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, నువ్వు ఆయనకి కంచె వేశావు, అందుకే ఇలా చేస్తున్నాడు, ఇంత నమ్మకంగా ఉంటున్నాడు, ఒకసారి ఆ కంచె తీసేసావు అనుకో నిన్నే దూషించి వెళ్ళిపోతాడు అని చెప్తున్నాడు. దేవుడేమో తన యొక్క బిడ్డ అయిన యోబు ఖచ్చితంగా స్థిరుడిగా ఉన్నాడన్న దానిని ఎస్టాబ్లిష్ చేయడం కోసం సాతానికి పర్మిషన్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆ గ్రంథం చివరిలోనికి వచ్చేసరికి యోబు నిజంగానే ఎలాగా స్థిరుడిగా ఉన్నాడు అనే సంగతిని మనం చదువుకుంటున్నాం. మనలను గురించి కూడా
అదేవిధంగా చెప్పగలిగేటువంటి ఆ కాన్ఫిడెన్స్ దేవునికి మనం ఇచ్చేలాగా ఉండినట్టయితే దేవుడు మనలను ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో, పాల్ థెసలోనియన్స్ ఎలా ఉండాలని ఊహించుకుంటున్నాడో అలాగే ఉన్న రీతిగా మనం కూడా ఉన్నప్పుడు పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది. అటువంటి సంతోషాన్ని మనం కలిగించే వారంగా ఉండినట్లు దేవుడు మనలను ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, విశ్వాసంలో మేము కదలని వారిగా స్థిరులంగా ఉన్నామా లేదా అనే దానిని తెలుసుకోవడానికి తిమోతిని ఏ విధంగా థెసలోనియన్ చర్చ్కి పంపించారో ఈ ఉదయకాలమందు మీరు మీ వాక్యమును మాకు పంపించి మమ్మల్ని మేము పరిశీలించుకునేలాగా కృప చూపించినందుకై వందనములు చెల్లిస్తూ మేము ప్రభువా మీ కొరకు స్థిరులంగా కదలని వారంగా జీవించుటకు మాకు సహాయము అనుగ్రహించమని, శ్రమలను అనుభవించడానికే మీరు మమ్మల్ని పిలిచారన్న సంగతిని మేము ఎన్నడూ కూడా మర్చిపోకుండా శ్రమలు కలిగినప్పుడు మేము ఆనందించే వారంగా ఉండుటకు సహాయం దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునామాని స్తోత్రం. అందరికీ వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.